రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. 23 నెలల కాంగ్రెస్ పాలనపై ఛార్జ్ షీట్ ను విడుదల చేసిన బీజేపీ రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. విద్యార్థులను ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా బాధ పెడుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ గాలి కొదిలేశారన్నారు. హజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుని జూబ్లీహిల్స్ గెలుపు కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని ఆక్షేపించారు. కాంగ్రెస్ సర్కారుని ప్రజలు గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు మీరు పూర్తి చేశారు. ఏ ఒక మొహంతో ఈ రోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు. మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి 23 అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. విద్యార్థుల్ని మీరు ఫీ రీయింబర్స్మెంటేగా బాధ పెడతా ఉన్నారు. పేషెంట్లకు మీరు హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతా ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు. రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు. మీరు టోటల్ గా ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేటటువంటి విధానాలు మీరు చెప్తున్నారు. అసదుద్దీన్ డైరెక్షన్స్ తో మన రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్ గా మారి అజారుద్దీన్ ముఖ్యమంత్రిగా ప్రకటించి మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుస్తున్నటువంటి ఒక రేవంతుద్దీన్ సర్కార్ ఇది. ఏమైతుంది? లా అండ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మంత్రులంతా కూడా కమిషన్లకు ఎగబడ్డారు. తుపాకీలు తీసుకుని యజమానులను బెదిరిస్తున్నారు ఇండస్ట్రీస్ ని. ఈ రకమైన ప్రభుత్వం మీది. మీరు ఈరోజు జూబ్లీహిల్స్ లో మాట్లాడుతూ ఉన్నారు. మా కార్పెట్ బాంబింగ్ గురించి మాట్లాడుతున్నారు. కార్పెట్ బాంబింగ్ కాదు మీకు. మీరు ఏ బాంబింగ్ అయినా చేస్తాం ప్రజల ఒక బలంతోని ప్రజలకు ఆటంబ బాంబులుగా మారి మిమ్మల్ని దింపుతారు, గద్దె దింపుతారు.